థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందా కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి అది ఇదంటే, ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మన మేర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్నీ చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదు వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి. మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంటు, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్ అది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని, వాటి ఒక దీంట్లో
మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్నీ ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది, నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళ్తూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీది అవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మావాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు. చూసావు, ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తూ ఉంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరి ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ, నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది సేవ. అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పలేదు, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమాలు మరెన్నో చేస్తుండాలి. అండ్ ఈ సినిమాకి ఇంజనీర్ మన
గాంధీ అయితే ఐరన్ పిల్లర్స్ మన వరుణ్ తేజ్. ఈ ఐరన్ పిల్లర్ నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే కనుక ఆ కాంక్రీట్ ఈ రోజున సత్యాన్ని నా విశ్వాసం, నాకు అలా అనిపిస్తుంది. సో ది వండర్ఫుల్ కాంబినేషన్. ఆయన డిజైన్ చేసాడు, పిల్లర్ లాగా నిలబడ్డాడు, ఐరన్ స్ట్రక్చర్ లాగా. ఆ ఐరన్ స్ట్రక్చర్కి అందంగా ఓ రూపం కల్పించి ఇదిగో ఈ కనకరాజు, కొరియన్ కనకరాజు అనేందుకు ఒక కాంక్రీట్ లాగా నిలబెట్టి స్ట్రాంగ్ వాల్ లాగా చేయగలిగాడు. దానికి సత్య ప్రధానమైన కారణం అయితే దానికి మరి వాళ్ళకి రంగులు అందాలు కావాలి కాబట్టి ఆ అందాలు అది ఇచ్చింది రితిక. రితిక, యూ డే ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి హింట్ ఇస్తారంట. తను నిజంగానే వావ్, చాలా బాగుంది. అటు కొరియన్ దీంట్లోని హుషారు కానీ ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మా. తర్వాత ఇక మన ఇతర ఆర్టిస్టులు పోలిస్తే కనుక నాకు మన ఉనికిదాకా ఉన్నారు, వెళ్ళిపోయారు ఆయన, మురళీధరన్ గౌడ్ గారు. ఓకే, ఆయన ఎక్సలెంట్, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన సినిమాలు చూస్తుంటాం, ఎంత సహజంగా చేస్తుంటారో వారు కూడా ఇందులో కామెడీకి ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసేట్లే ఉంది, అంత బాగా ఉంది. దీనికి చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి, వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే నాకు చాలామంది ఈ ఒక్క విషయంలో మనం నేర్చుకోవాలి. అంటే ఖర్చు పెడితేనే అది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి, ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి, డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్ట్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్, తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలో చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీన్ని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయటం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అండ్ ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తే కనుక నిజంగా సినిమా సక్సెస్ తగ్గిపోతున్నాయనే దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఇది నేర్చుకోవాల్సినటువంటిది, అమలు చేసుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరం నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయినాయి, బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వడం చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నావు. ఈ ద్వితీయార్థంలో బెస్ట్ పెద్ద సినిమా హిట్ అవడంతో ఫాలోడ్ బై మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళకి ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది, చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు, వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరంలో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి, పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు,
ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ మా హిట్ అనేది మీరు నమోదు చేసుకోవడం, మీ ఖాతాలో వేసుకోవడం అనేది ఐ రియలీ అది డిజర్వ్ ఇట్. అండ్ ఈ సినిమాకి పనిచేసినటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్ చూపించి చెప్పారు సంజయ్, మనోజ్ గారు అండ్ సాయి మనోజ్ మీ గురించి వినాలి, మీరు అమెరికాలో ఉండేవారని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఎడిటర్ గారికి, వాళ్ళకి ఇంక వీళ్ళందరికీ చెప్తుంటే మా తమ్మని ఏంటి అన్నయ్య నా గురించి అక్కడ నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి తమ లెక్క తమ్మని మనకి కష్టం అవుతుంది కూర్చొచ్చు. ప్లీజ్, ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమ్మనికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు, అనయా ఏంటన్నా చెప్పన్నా వచ్చేమంటావా, రావు సదా కాసేపు ఇది అని. తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను, ఆ సినిమా పేరు చెప్పండి, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దంటవా, ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకో. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్నప్పుడు ఆపుకోలేకపోతున్నాను, బలవంతంగా ఆపుతున్నాడు చెప్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసావు, దానికి ప్రాణం పోసావు నువ్వు అని. నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక టెక్నీషియన్ మనం తమన్. నేను ఇదే మాట అన్నాను, మాకు ఈ సినిమా అన్ని రకాలుగా మేము చేసాము అని. నాకు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో, అండ్ తమన్ నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చెయ్యాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి ఆరో ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి కంగారు అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. దానికి ఇది ఆపలేవు నువ్వు, ఇంకా ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, ఇంకా చిరాకు తెప్పిస్తారు ఎంత. సో దా టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి, ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషెస్. తమన్, మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్, తన బడి తీసుకోవడం, తన సిగార్ కాల్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సైమల్టేనియస్గా. అండ్ ఇద్దరు పోటాపోటీ పడి మీరు కనిపించిన తీరు, ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్. ఇక ఎవరి గురించి మర్చిపోయింది క్షమించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఎక్సలెంట్గా చేశారు, కాసర్ల గారు అలాగే బాయ్ మీరు కూడా. అండ్ అఫ్కోర్స్ మీ గురించి ఇప్పుడే యూసఫ్ గారండి, దావూద్ గారు, అండ్ మీరు కూడా వెనక స్క్రీన్ ప్లేలో మీ యొక్క పాత్ర ఉందని విన్నారు. అట్లాగే ఎవరు ఇందాక నుంచి హాసిని అని ఐశ్వర్య అంటారు, మీరు ఎవరో తెలియదమ్మా, కానీ ఇది అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యేకత ఏంటో నేను కాస్ట్యూమ్స్ డిజైనర్, ఓ సారీ, ఓకే, మా ప్రొడ్యూసర్ వైఫ్, ఓకే. సో మీకు కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున క్రేష్ మీరు ముందు నుంచి కూడా మీరు రాజీవ్ రెడ్డి గారి
కాంబినేషన్లో మీరు సంస్థ పెట్టడం ఏంటి, దాంట్లో మీరు సినిమాలు తీయటం, మీకు నచ్చింది సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి అనేది కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి, మా ప్యాషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు అట్లా ధైర్యంతో మీరు ముందుకు అలా వెళుతూ ఉన్న ఈ ప్రయత్నంలో హిట్ అనేది ఇన్విటబుల్, అది ఈ రోజున ప్రూవ్ అయింది. అండ్ నిర్మాతగా రాజీవ్ రెడ్డి గారికి అండ్ ఆయన ఫ్రెండు కో ప్రొడ్యూసర్గా నీకు, అలాగే మరొక ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఇంతమందిలో ఆనందం కలిగిస్తున్నందుకు ఈ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక నా సంతోషాన్ని తెలియజేస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆదరించినందుకు మీ ప్రోత్సాహానికి, ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.